ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈ శివమానస పూజ గురించి తెలుసుకున్నాము కదా. శివమానస పూజను సాధనం చేస్తూ ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రయత్నములు చేసినా మనస్సు లొంగట్లేదు, మనస్సు మాట వినట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. అలా ఏం చేసినా లొంగని మనస్సును ఎలాగ సాధ్యంలోకి తీసుకోవాలి అనే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడిగినప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేతని. అంటే ఎందెందులోనైతే మనస్సు చంచలంగా ఉంటూ సంచరిస్తూ ఉంటుందో అందందులో నుంచి దాన్ని వెనక్కు మరల్చి సాధన చేయాలి అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. ఇప్పుడు మనస్సు సంచరిస్తున్న విషయములన్నింటిలోంచి ఆ మనస్సుకు ఏమని చెప్పి దాన్ని బతిమాలి, బుజ్జగించి, లాలించి తిరిగి వెనక్కి తీసుకురావాలి అనే విషయాన్ని మీ అందరితోటి పంచుకోవాలి అనిపించింది. కాకపోతే ఈ మనస్సును ఎలా సముదాయించాలి అనేది కష్టమైన పదాలతో కాకుండా మనలో మనం ఎలా మాట్లాడుకుంటాం, మన మనస్సుతో ఎలా మాట్లాడుకుంటాం, మన మనస్సును ఎలా లాలిస్తాం అనేది చిన్ని చిన్న పదాలతో ఒక కవితలాగో, ఒక పాటలాగో ఉండాలి అనిపించిందనమాట. కానీ అటువంటి కవిత ఏది వెంటనే స్ఫురణకు రాలేదు. సరే, మా కృష్ణతేజ ఇప్పుడు చెప్తే అప్పుడే అనుకుని నేను నా దైనందిన కార్యక్రమాల్లో పడిపోయాను. పూజ చేసిన తర్వాత ధ్యానం చేస్తుండగా కృష్ణతేజ 2 పంక్తులు చెప్పాడు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు చెప్తే ఎలాగా, కొంతసేపు ఆగు, ఇప్పుడు రాసుకోవడానికి అవ్వదు కదా, తర్వాత చెప్పు అంటే సరే అని అక్కడితో ఆగిపోయింది ఆ కవితా జరి. అయితే ధ్యానం చేసుకొని బయటకొచ్చిన తర్వాత నేను నా పనిలో ఉండగా ఒక్కొక్కటి అంతకుముందు చెప్పిన 2 పంక్తులతో సహా ఒక్కొక్క పంక్తి సాయంత్రం అయ్యేసరికి ఒక కవితలాగా మారిపోయిందనమాట. ఇంక దానికి హాస్పిటల్‌లో ఉన్నానా, ఇంట్లో ఉన్నానా అనే దాంతో సంబంధం లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అప్పుడో పంక్తి, ఇప్పుడో పంక్తి అలాగ అన్నీ కలిసి ఒక కవితలాగా మారింది. అదే మానస గీతిక. వినవే వినవే ఓ మనసా, జన్మ జన్మముల నుండి ఓ మనసా, వెదుకుచుంటివో పరమానందమును అత్యల్పమౌ సుఖభోగములందు ఎంత వెర్రిదానవో ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, అనుభవమున గ్రహించకపోతివి గదా ఓ మనసా, నీటి సుఖమే రేపటికి ఖేదమవును గదా, మరి ఎటులీయగలదే పరమానందము ఇప్పటికైనా తెలుసుకొనవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, మేడలు మిద్దెలు కట్టించితివి కదా ఓ మనసా, చూసి చూసి మురిసిపోతుంటివి కదా తెగ, తీసుకుపోగలవే మరుజన్మమునకు సూక్ష్మము శోధించవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, సకులని బంధువుల్ని మోహించితివి గదా ఓ మనసా, నీతోనే ఉండెదరని ఏల తలచితివో, తోడు రాగలరే కాటిదాటి ఒక్కరైనా మర్మము కనుగొనవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, ఇంద్రియ భోగములకై పాకులాడితివి ఓ మనసా, ఇంద్రభోగములని మరిమరి కోరితివి గదా, అనిత్యములని చంచలములని గ్రహించలేదా, వివరమికనైన తరచి చూడవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, కోరికలు తీరాలని వెంపర్లాడితివి ఓ మనసా, అవి తీరక వలవల ఏడ్చితివి కదా, ఎందుకీ చింతయని అవలోకింపవే, అంత విలువ లేదని గుర్తించవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, తెరపై నాడు బొమ్మలాట ఇది ఓ మనసా, తెరకేమైన చలనము కలుగునే, తెర నీవేనని తెలుసుకొనవే, పరమార్థము గ్రహింపవే ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, నిత్యానందమే నీ నిజతత్వమని ఓ మనసా, ఈ పితలాటకమంత పై పై పూతలని ఎరుక చేసి కొనవే మరచిన నిజమును, నిజరూపమున లీనమయ్యదవో ఓ మనసా. వినవే వినవే ఓ మనసా, పరమగురువుల పలుకులు నిజములని ఓ మనసా, పరమభక్తులు పరచిన బాట నడిచి పరంధాముని నిజధామమును చేరి పరమానందమునొందెదవు శాశ్వతముగు ఓ మనసా. ఇది మానస గీతిక. గీతాచార్యుడు చెప్పినట్టు మన మనస్సు ఎందెందులోనైతే నిలుచుకుంటుందో అక్కడక్కడి నుంచి దాన్ని సముదాయించి మనస్సుకు నిజతత్వము తెలియజేసి దాన్ని మళ్ళీ వెనక్కు మరల్చి తీసుకురావాలి. ఈ సాధన మనస్సు ఎందెందులోనైతే ఆకర్షితమవుతుందో ఆకర్షితమవుతున్న ప్రతిసారి ఈ సాధన చేస్తూ ఉంటే అలా చేయగా 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 మనస్సుకు నిలకడ ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా చివరకు చేరవలసింది పరమాత్మనేనని మన మనస్సుకు ఎరుకవుతుంది. అప్పుడు మానస పూజ ఫలిస్తుంది. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.